వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. వాళ్ళు ఇంట్లో లేరు. లేరా? ఎక్కడికి వెళ్ళారు? మావయ్య గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి. హార్ట్ స్ట్రోకా? నాన్న ఇప్పుడు ఎలా ఉన్నారు? ఎక్కడున్నారు? సూర్య, టెన్షన్ పడకు. ఆయన కండిషన్ ఇప్పుడు స్టేబుల్గా ఉంది. ఆ రోజు నీకోసం మేము ఇంటికి రావటం మంచిదైంది. లేదంటే అంకుల్ ప్రాణాలకి చాలా ప్రమాదం అయి ఉండేది. అంత నా వల్లే సంధ్య. నాన్నకి హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిసి కూడా పిచ్చోడిలా వాళ్ళ మీద అరిచాను. నా ఆరోగ్యం కోసం వాళ్ళు ఆలోచిస్తే ఆవేశంతో నేను... సూర్య ప్లీజ్, అంకుల్కేం కాలేదు, ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు. మీరొకసారి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. మావయ్య గారి ఆరోగ్యం పూర్తిగా సెట్ అయిపోతుంది. ఏ మందు ఏ సర్జరీ ఇవ్వలేని ధైర్యం, ప్రాణం మీ మాటలు మీలో వచ్చిన మార్పు ఇస్తుంది. సరే సంధ్య, వెళ్తాను. జరిగింది మొత్తం మర్చిపోయినట్టే కదా? కంప్లీట్గా మై ఫ్రెండ్. ఇక మీదట కూడా మన ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవుతుంది కదా? అందులో ఏ డౌట్ లేదు. మనం ఫ్రెండ్స్ ఫర్ లైఫ్. థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కాఫీ వేడి చేసి తీసుకొస్తాను. ఈలోపు మీరు ఫ్రెష్ అవ్వండి. సంధ్య, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకు లక్ష్మి ఆ కన్నీళ్ళు? నేను బాగానే ఉన్నాను కదా. సమయానికి సంధ్య ఆకాష్ వచ్చారు కాబట్టి సరిపోయింది. లేదంటే నేను ఒక్కదాన్నే మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకొచ్చేదాన్నా, మిమ్మల్ని ఇలా ఆరోగ్యంగా చూసేదాన్నా. డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలని చెప్పగానే క్షణం ఆలోచించకుండా ఖర్చు గురించి ఆలోచించొద్దని ఆపరేషన్కి ఏర్పాట్లు చేయమని చెప్పాడండి ఆకాష్. ఏ జన్మ బంధమో, మనకి కష్టం వస్తే చాలు సహాయం చేయడానికి ఆకాష్ సిద్ధంగా ఉంటాడు. సూర్య లేనన్ని రోజులు సంధ్య బాధ్యత తీసుకుంది. సూర్య ఉన్నా కూడా ఇప్పుడు ఆకాష్ కొడుకులా సాయం చేశాడు. లక్ష్మి, సూర్య ఇంటికొచ్చాడా? సంధ్య ఫోన్ ఏమైనా చేసిందా? నాన్న, నన్ను క్షమించండి నాన్న. సంధ్యని ఆకాష్ భార్యగా చూసేసరికి కోపం తట్టుకోలేక నిజాన్ని దాచారన్న ఆవేశంతో నోటికొచ్చినట్టు మాట్లాడేశాను. కన్నవాళ్ళని అనరాని మాటలని మిమ్మల్ని బాధ పెట్టాను.
నీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలనురా. నిజాన్ని దాచి తప్పు చేసినందుకు మేమే నీకు క్షమాపణ చెప్పాలి. మీరు నిజాన్ని దాచింది నా కోసమే కదా నాన్న. నా క్షేమం కోసం మీరు ఆలోచించారు. నేనేమో కళ్ళు మూసుకుపోయి మీరు ఇలా హాస్పిటల్ అడ్మిట్ అవ్వడానికి కారణమయ్యాను. సూర్య, సంధ్య ఆకాష్ని కలిసావా? వాళ్ళు నీకోసమే వెతకడానికి వచ్చారు. కలవటమే కాదమ్మా, నా కళ్ళు తెరిపించారు. నన్నింటికి తీసుకొచ్చి జరిగింది మొత్తం చెప్పారు. నేను చనిపోయాననుకొని సంధ్యకి ఇష్టం లేకపోయినా వేరే పెళ్లి చేసుకుంది. తనకంటూ ఒక జీవితాన్ని మొదలుపెట్టింది. నేనే ఇంకా గతాన్నే తలుచుకుంటూ సంధ్యని, మీ అందరినీ బాధ పెట్టాను. రేయ్, నువ్విలా మాట్లాడుతుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నీలో ఇలాంటి మార్పు వస్తుందని తెలుసుంటే నువ్వు వచ్చిన వెంటనే నిజం చెప్పేవాళ్ళం. నాన్న, జరిగిందేదో జరిగిపోయింది. ఇక దాని గురించి మాట్లాడద్దు. అమ్మా, డాక్టర్ గారు రౌండ్స్కి వచ్చారా? ఇంకా ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలని చెప్పారు? సర్జరీ జరిగింది కదా, ఇంకొన్ని రోజులు ఉండాలని చెప్పారు. సరే నాన్న. నాన్న సూర్య, కాలాన్ని వెనక్కి తిప్పడం ఎవ్వరి తరం కాదు. నీకు మేమున్నాం. మా ఊపిరి ఉన్నంతకాలం నీకు తోడుగా ఉంటాం. ఇక నుండి నీ జీవితంలో సంజ ఉండదన్న చేదు నిజాన్ని గుర్తుపెట్టుకో. ఇక నుండి ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి దారి వాళ్ళది. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని బ్రతకాలే తప్ప ఇబ్బంది పడకూడదు సూర్య. నీ నుండి అంతకు మించి మేమేం కోరుకోవడం లేదు సూర్య. అర్థమైంది నాన్న. అమ్మా, ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. అలాగే సూర్య. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తాను నాన్న. జాగ్రత్త. అలాగే నాన్న. ఏమండి, సూర్య ఇలా మాట్లాడతాడని, ఇంత సులువుగా అర్థం చేసుకుంటాడని నేను అస్సలు ఊహించలేదండి. నాకు కూడా అదే అనుమానంగా ఉంది లక్ష్మి. నేను ఆనందంగా చెబుతుంటే మీరేంటి అనుమానం అంటారు? భార్యే లోకంగా బ్రతికినవాడు ఒక్క రోజులో ఇంతలా ఎలా మారిపోయాడా అని. సంధ్య ఆకాష్ మాటల వల్ల మారానని చెబుతున్నాడు కదా. రాతని మార్చడం తన తరం కాదని సర్దుకుపోవడం అలవాటు చేసుకుంటున్నాడు. దేశం కోసం యుద్ధం చేసినవాడు ఇక నుంచి తన గతంతో తానే యుద్ధం చేసుకుంటాడన్నమాట. గెలుపు కోసం కాకపోయినా మరపు కోసం పోరాడబోతున్నాడు.